మీకు 1000 ఇంప్రెషన్స్ వచ్చాయి, కానీ వ్యూస్ మాత్రం ఒక 20 to 30 వ్యూస్ మాత్రం వస్తున్నాయి. సో మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే, సో కంటెంట్లో లేదు. సో మీరు చేసేటువంటి తప్పులు అయితే ఉంది. అదేంటంటే మన థంబ్నెయిల్ క్రియేషన్ అనేది కరెక్ట్గా చేయకపోవడం. సో దాన్ని వ్యూవర్స్ అనేది క్లిక్ చేయకపోవడం. సో మనం వ్యూవర్స్ చేత మన థంబ్నెయిల్స్ని ఎలా క్లిక్ చేయాలి, సో ప్రతిదీ కూడా మనం క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఇందులో మనం చేసే పెద్ద పెద్ద తప్పులు ఏంటి, సో మనం వాటిని ఎలా సరిదిద్దుకోవాలని ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం, నా పేరు కుమార్, మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. సో ఇలాంటి ఏ అండ్ టెక్ మొబైల్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనం ఇప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తూ ఉంటుంది అనమాట. సో వెంటనే వీడియోని అయితే చూడొచ్చు. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సిటిఆర్ వాల్యూ పెంచాలి. సో సిటిఆర్ వాల్యూ పెంచాలంటే థంబ్నెయిల్ అనేది ఎగ్జాక్ట్గా అంటే మనకి ఒక ఐ క్యాచీలా ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లోపలికి వచ్చి చూడలేరు. సో కంటెంట్ అనేది మనకి థంబ్నెయిల్లోనే సో ఒక ఇంట్రెస్టింగ్ హుక్ తయారు చేసినట్టుగానే మనం ఒక థంబ్నెయిల్లోనే డిజైన్ చేసి పెట్టాలి. సో అలా డిజైన్ చేయాలంటే మనకి యూట్యూబ్ యొక్క అనలిటిక్స్ చెక్ చేయడం తెలియాలి. సో యూట్యూబ్ యొక్క అనలిటిక్స్ చెక్ చేయడం అనేది ఒక వీడియో వస్తుంది. సో అందులో పూర్తిగా అయితే నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిటిఆర్ వాల్యూని ఎలా చెక్ చేయాలనేది నేను చూపిస్తాను అనమాట. సో సిటిఆర్ వాల్యూ అంటే ఏం లేదు. సో మనం ఒక యూట్యూబ్ అనలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత సో మన వీడియో ఉంటుంది కదా, సో దాని యొక్క అనలిటిక్స్ని ఓపెన్ చేసామంటే అక్కడ మనకి థంబ్నెయిల్ యొక్క సిటిఆర్ వాల్యూ అని ఉంటుంది. సో సిటిఆర్ వాల్యూ అంటే ఏం లేదు, క్లిక్ త్రూ రేట్ అనమాట. సో క్లిక్ త్రూ రేట్ అనేది మనకి అక్కడ కింద అయితే మెన్షన్ చేసి ఉంటుంది, మనం పెట్టిన వీడియో కింద అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం దాని యొక్క పర్సంటేజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఆ పర్సంటేజ్ చెక్ చేసుకుంటాం కదా, సో అది ఎంత ఉంటే బెస్ట్ అని అంటారు చాలామంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ వీడియో పెట్టాం. సో పెట్టిన తర్వాత అది యూట్యూబ్ ఒక 1000 మందికి మనకి రికమెండ్ అయితే చేసింది. సో 1000 మందిలో మన థంబ్నెయిల్ చూసి ఒక 100 మంది అయితే క్లిక్ చేశారు. సో 1000 మందిలో 100 మంది క్లిక్ చేశారంటే మన సిటిఆర్ వాల్యూ వచ్చేసరికి 10% అనమాట. సో మీకు ఇంకా అర్థంగా చెప్పాలంటే, సో ఇప్పుడు 100 మందికి చూపించిందంటే అందులో 10 మంది క్లిక్ చేశారనుకోండి, సో అది వాల్యూ వచ్చేసరికి 10%. సో మనకి వాల్యూ వచ్చేసరికి 6 to 10% ఉంటే బెస్ట్. వీడియో అనేది మనకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా పైకి ఉంటే ఇంకా బాగుంటుంది, మనకు రీచ్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట, ఎక్కువ ఉండాలి. సో ఫస్ట్ టిప్ ఏంటంటే మనం వాల్యూ పెంచడానికి ఎలా ఉండాలంటే, సో కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ టిప్ చెప్తున్నాను. సో తక్కువగా టెక్స్ట్ యూస్ చేయండి. సో థంబ్నెయిల్స్లో ఒక మ్యాక్సిమం ఒక 3 to 5 సో ఓకే, థంబ్నెయిల్స్లో మనం మ్యాక్సిమం ఒక 3 to 5 వర్డ్స్ అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి. మరి ఎక్కువగా వీడియోస్ అయితే పెట్టొద్దు. సో ఎక్కువ పెట్టామంటే సిటిఆర్ బూస్ట్ అనేది తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనం పెట్టేది ఒక 2-3 లెటర్సే, కాకపోతే వాటిని హైలైట్ చేసి చూపించామంటే సో అది బూస్ట్ అనేది పెరుగుతుంది. సో లైక్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 2 ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో మీరు ఒక ఫేస్లెస్ ఛానల్ పెట్టారనుకోండి, సో ఏ ద్వారా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఫేస్ యూస్ చేస్తున్నారు, సో నాలాగా ఇన్ కెమెరా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే కనుక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. సో మనుషులకి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టినప్పుడు సో ఆ వీడియో కంటెంట్ అసలు ఏంటి అన్న థీమ్ ఏంటి అనేది మనం మ్యాక్సిమం ఫేస్లోనే తెలియాలన్నమాట. సో అప్పుడు మ్యాక్సిమం చూసే ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మనం ఏదైనా షాక్ ఎక్స్ప్రెషన్ పెట్టాం, లేదంటే ఒక హ్యాపీ ఎక్స్ప్రెషన్ పెట్టాం, సో ఇందులో ఏముందని చెప్పేసి వ్యూవర్ అనేది మనకి ఈ కంటెంట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది మన ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే అలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి బ్రైట్ కలర్స్ అనమాట. సో కలర్స్ అంటే ఏం లేదు, బ్రైట్ కలర్స్ అంటే ఒక లైక్ బ్లూ కలర్ ఉండొచ్చు, లేదా రెడ్ అవ్వచ్చు, లేదా వైట్ అవ్వచ్చు, ఎల్లో అవ్వచ్చు. సో లైట్ గోల్డెన్ కలర్ లాంటివి కూడా అవ్వచ్చు. సో ఇలాంటి కలర్స్ అనేది మనల్ని ఎలివేట్ చేస్తే అండ్ ఆల్సో థంబ్నెయిల్ యొక్క లుక్ అయితే టోటల్గా మార్చేస్తాయి అనమాట. సో ఇలాంటి కలర్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. సో ఏంటంటే మన థంబ్నెయిల్ అనేది రీచ్ పెరుగుతుంది. సో మన సిటిఆర్ వాల్యూ పెంచుకుంటే ఆటోమేటిక్గా మన వీడియో కూడా బూస్ట్ అవుతుంది అనమాట. సో స్టెప్ 4 వచ్చేసరికి హై కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ ఎక్కువగా ఉండేది చూడండి, అంటే మరి ఒక ఫ్లాట్గా ఉండకుండా కలర్ గ్రేడింగ్ అనేది కొంచెం డార్కర్ థీమ్లో, అంటే కాంట్రాస్ట్ అంటాం కదా. లైక్ నేను ఇప్పుడు మీకు ఒక థంబ్నెయిల్ అయితే వేసి చూపిస్తాను. సో కాంట్రాస్ట్ ఎక్కువగా ఉంటే ఎలా ఉండాలని చెప్పేసి, సో ఆ థీమ్లో పెట్టామంటే సో మన బ్యాక్గ్రౌండ్ ఎలివేట్ అవుతుంది అండ్ ఆల్సో పాటు మనము ఎలివేట్ అవుతుంది, దాంతోపాటు ఒక టెక్స్ట్ మనం వేస్తాం కదా పక్కన, సో ఆ టెక్స్ట్ కూడా అయితే ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో కాంట్రాస్ట్ పెంచుకోవడం వల్ల యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యూరియాసిటీ పెంచాలి. సో
క్యూరియాసిటీ పెంచాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ టాపిక్, సో మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ తప్పు చేయొద్దాను. సో మీరు థంబ్నెయిల్లో పెట్టినప్పుడు ఏం పెడతారు? సో నేను టైటిల్ పెట్టినప్పుడు అయితే ఇదే వర్డ్ యూస్ చేస్తాను, కానీ థంబ్నెయిల్లో పెట్టినప్పుడు ఎలా యూస్ చేయాలి? ఈ తప్పు మీరు చేయకండి అని చెప్పేసి ఆ ఒక్క 3 వర్డ్సే యూస్ చేస్తాను. సో మన వీడియో టాపిక్లో మాత్రం మెయిన్ మ్యాటర్ రాస్తాం. సో ఈ తప్పు మీరు చేయకండి అంటే వ్యూవర్స్కి ఎలా అర్థమవుతుంది? సో ఏంటి ఆ తప్పు ఏంటి అని చెప్పేసి ఒక క్యూరియాసిటీతో మన వీడియోని అయితే ఓపెన్ చేయాలి. సో ఆటోమేటిక్గా మనకి ఫీడ్లో కనిపించిన వెంటనే టచ్ చేసి క్లిక్ చేసి చూసారంటే ఆటోమేటిక్గా సిటిఆర్ వాల్యూ అనేది బూస్ట్ అయిపోద్ది. సో మీరు ఆ ట్రిక్ అయితే తెలుసుకోండి. వచ్చేసరికి ఏ టూల్స్ అయితే, సో లేదు ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే మనకి అంతలా క్రియేట్ చేయడం తెలియదు, సో బయట కూడా మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు క్రియేట్ చేయడానికి అంటే మీకు ChatGPTని యూస్ చేయొచ్చు, లేదా Gemini AIని యూస్ చేయొచ్చు. ఆటోమేటిక్గా AI అయితే మనకి మనం ఇచ్చిన ప్రాంప్ట్స్ తగ్గట్టుగా అది ఒక జనరేట్ చేసి అయితే ఇస్తుంది అనమాట. సో మనం అయితే అలా చేసుకోవచ్చు. సో ఈ టాపిక్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా సిటిఆర్ వాల్యూ బూస్ట్ అవుతుంది. సో ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే సో ఎక్కువ టెక్స్ట్ పెట్టేస్తారు ఇది థంబ్నెయిల్స్లో. సో లైక్ మొత్తం నింపేస్తారు అనమాట, కింద నుంచి కింద వరకు టెక్స్ట్తో నింపేస్తారు. సో ఒక్కొక్కరు అయితే ఫోటో కూడా యూస్ చేయరు మ్యాక్సిమం. సో యూస్ చేసిన బ్లర్రీ ఇమేజెస్ యూస్ చేస్తారు, అంటే మనకి అందులో ఏముందో తెలియదు, సరిగ్గా కనబడదు. సో మన ఏంటంటే థంబ్నెయిల్ క్లిక్ త్రూ రేట్ పెంచాలంటే కనుక ఆడియన్కి అందులో ఏముందో అర్థం కావాలి ఫస్ట్. సో అర్థమైతేనే కదా మనం ఏదైనా క్లిక్ చేయడానికి. సో ఫస్ట్ వచ్చేసరికి చిన్న చిన్న ఫాంట్స్ యూస్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీకు వేస్తాను కదా థంబ్నెయిల్లో, అదొకసారి చెక్ చేయండి. సో 0 to 100K అని చెప్పేసి నేను ఎంత పెద్దగా రాశాను. సో అనేది ఆ ఒక్క వర్డ్ అనేది థంబ్నెయిల్కి ఎలివేషన్ ఇవ్వాలి, అంతేగాని అదొక చిన్న వర్డ్ అది ఏముందని చెప్పేసి పర్టికులర్గా ఎలా ఓపెన్ చేసి చూడకూడదు కదా. సో మనం జస్ట్ ఫీల్డ్లోకి వచ్చిన వెంటనే ఆ వీడియో అనేది కనిపించిపోవాలి. సో ఆ టైప్లో యూస్ చేయండి, ఎక్కువ కలర్స్ యూస్ చేయండి. సో క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ అయితే వాడొద్దు. సో ఇలా వాడమనం కదా అని చెప్పేసి ప్రతిదాన్ని ఉన్నది లేనట్టుగా వాడొద్దు అందులో. సో మీకు ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా వీడియోలో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఉన్నదాన్ని హైలైట్ చేసి మీరు రాయండి, కానీ సో వీడియోలో లేని టాపిక్ని బయట నుంచి తీసుకొచ్చి అందులో ఉన్నది అని చెప్పేసి థంబ్నెయిల్లో పెట్టద్దు. సో మీరు అలా చేశారంటే క్లిక్ బైట్ అయితే పడుతుంది. సో దాన్ని బట్టి యూట్యూబ్ అయితే మనకి సస్పెన్షన్ అయితే వేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి చూసుకోండి, మీరు ఏది చేసినా సరే జాగ్రత్తగా చేయాలి. ప్రతి వీడియోకి కూడా డిఫరెంట్ థంబ్నెయిల్ స్టైల్స్ అయితే యూస్ చేయండి. సో ఇప్పుడు ఒకటే స్టైల్లో యూస్ చేయొద్దు థంబ్నెయిల్స్, మొత్తం అన్ని కూడా ఒక్కొక్కటి డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే అనలిటిక్స్లోకి వెళ్ళి ప్రతి వీడియో కింద కూడా ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేశారు, సో నెక్స్ట్ 3 అవర్స్లో సిటిఆర్ వాల్యూ అనేది మనకు కనబడుతుంది. సో 1 అవర్లోనే కనిపించవచ్చు ఒక్కొక్కరికి. సో మ్యాక్సిమం 3 అవర్స్ టైంలోనే సిటిఆర్ వాల్యూ కనబడుతుంది. సో సిటిఆర్ వాల్యూ కనుక తక్కువ ఉంటే మీరు వెంటనే దాన్ని చేంజ్ చేయడం అవ్వచ్చు, లేదంటే కొంచెం అప్డేట్ చేసి పెట్టండి. సో అప్డేట్ అంటే ఏం లేదు, ఎడిటింగ్ లైట్గా కొన్ని చేంజెస్ చేసి పెట్టండి. సో అలాంటి టైంలో మీకు సిటిఆర్ వాల్యూ అయితే బూస్ట్ అవుతుంది. సో ఒకటి ఏంటంటే సో ఇంకా మీకు ఇందులో ఏ ఒక్క టాపిక్ మీద డౌట్ ఉన్నా సరే నాకు పర్సనల్గా కమెంట్ అయితే చేయండి. సో నేను మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలోకి అయితే ఇంతే గైస్. మీకు ఇందులో ఏ టాపిక్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా యూస్ఫుల్ అయినా కూడా కామెంట్ చేయండి. సో పర్టికులర్గా ఇలాంటి టెక్ వీడియోస్ అయితే మన యూట్యూబ్ యొక్క గ్రోత్ వీడియోస్ కూడా నేనైతే చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరీ టెక్ మెంటర్లో కలుసుకుందాం.